హాయ్ అండి అందరికీ. ఈరోజైతే చిన్నోడు బర్త్డే ఉంది. విష్ చేద్దాం రండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వన్ సెకండ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. తొందర లేచి రెడీ కావాలి. గుడికి పోవాలి. తొందర లేచి స్నానం చేసి గుడికి పోవాలి. బాయ్. ఇంకా చిన్నోడు బర్త్డే ఎలా జరిగిందో ఎలా చేసినామో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తూ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా నా బయట పని పూర్తయిపోయింది. పూజ చేయడం కూడా అయిపోయింది. ఇంకా గుడికి అయితే వెళ్ళినాం. ఫస్ట్ అయితే వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళి అక్కడ దేవుని దర్శనం చేసుకొని వచ్చినాం. ఇప్పుడు శివాలయంకి వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకోవడం అయిపోయింది. ఇంకా గోమాత దగ్గరికి వెళ్ళి ఈ బియ్యం అయితే పెట్టేసినాం. ఇవాళ అరటి పండ్ల కోసం పోతే సండే కదా, అరటి పండ్లు ఎక్కడ దొరకలేదు. అందుకే బియ్యం తీసుకెళ్ళి పెట్టేసిన. ఇంకా రాని వాళ్ళు మా చిన్నాడు పడుచు వాళ్ళు అయితే వచ్చిళ్ళు. మా అనకీర్తి కోడలు, మా ముద్దుల కోడలు అనమాట. ఎందుకు రానికి ఎంత మంచి జరిగిందంటే ఏమైంది మంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇంకా ఇప్పటిదాకా మా రాణి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చాయ్ పెట్టేసి టిఫిన్ అయితే పెట్టేసా. వాళ్ళు టిఫిన్ చేసి ఈ స్కూల్కి అయితే వెళ్ళారు. స్కూల్కి ఏంటి అనుకుంటున్నారా, ఈరోజైతే వాళ్ళ 10th క్లాస్మేట్స్ అందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నారు. ఇంకా అందుకే రాణి అన్నయ్య పాప ముగ్గురు కలిసి స్కూల్కి అయితే వెళ్ళిరు. మా రాణి అయితే ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 10వ తరగతి ఫ్రెండ్స్ అందరినీ కలుస్తుంది కదా. అప్పుడెప్పుడో 10వ తరగతి ఇలా కలిసినాం. అయిపోయిన తర్వాత ఇంకెక్కడోళ్ళం అక్కడ, మళ్ళీ మధ్యలో ఎవ్వరం కలవలే. వదిన వేరే ఊరోళ్ళు ఎవ్వరూ కలవలేదు. ఇప్పుడైతే ఇవాళ ఇంక అందరినీ కలుస్తాం. మొన్న 3-4 డేస్ నుంచి ఫోన్లో అందరం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ అయితే ఇంక అందరినీ కలుస్తా అని సంతోషంగా వెళ్ళింది. ఇంకా నేను తను వచ్చే వరకైతే ఏం చేద్దామనేసి వంట అయితే స్టార్ట్ చేసిన. వంట చేయడం అయితే మొదలు పెట్టేసా. ఇంకా బర్త్డే విషయానికి వస్తేనైతే ఫస్ట్ బర్త్డే అయితే గ్రాండ్గా చేసినాం. ఇంకా 2nd, 3rd, 4th అయితే మా రిలేషన్ అంటే అన్నయ్య వాళ్ళని, మా ఆడపడుచు వాళ్ళని, మా చిన్నత్తమ్మ వాళ్ళని పిలిచి సింపుల్గా చేసేసినాం. ఇంకా 5 years నుంచి అయితే ఇంకా బబ్బు వాళ్ళ ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర పిల్లల్ని పిలిచేసి చిన్నగా కేక్ కట్ చేపిస్తున్నాం అంతే. ఇంకా ఏ హడావిడి ఎయిర్ బటన్ లేకుండా చిన్నగా కేక్ కట్ చేపిస్తాం. ఇంకా ప్రతిసారి అయితే మంచిగా డెకరేషన్ చేస్తాం బెలూన్స్ తోటి. ఇంకా ఈసారి అయితే ఏ డెకరేషన్ కూడా లేదు. ఎందుకంటే నేను బావతో చెప్పేసా, బావ ఈసారి ఏ డెకరేషన్ వద్దు, పెద్ద పెద్ద కేకులు తెచ్చుడు ఏదొద్దు, ఒక 10 మంది పిల్లలకు భోజనం ఏర్పాటు చేద్దాం బావ అని చెప్పేసా. ఇంకా దానికి కూడా బావ అయితే సరే చెయ్యు అని అన్నాడు అనమాట. ఇంకా నేనైతే అందుకే వంట స్టార్ట్ చేసిన. సాయంత్రం టీ తాగేసి ఇంకా వంట స్టార్ట్ చేసా. ఇంకా రాని వచ్చే వరకు వంట అయిపోవాలి అనుకున్నా. ఇంకా 6:30కి రాని వాళ్ళు వచ్చిర్రు. రాని వాళ్ళు వచ్చేసరికి ఇంకా రైస్ కూడా పెట్టేసిన. ఇంకైతే ఇక పులిహోర కలిపేస్తే అయిపోతుంది. ఇంకా మా రాని అంటే పేరుకే ఆడపడుచు. మేమిద్దరం అయితే అక్క చెల్లెల కంటే ఎక్కువగా కలిసి ఉంటాం. ఎందుకంటే నాకు పెళ్ళయి ఇంటికి వచ్చినాక కొత్తలో రానే ఉండేది కదా. అప్పుడు అత్తమ్మ మామయ్య వాళ్ళు లేరు కనుక ఇంకా రానే అన్ని నేను ఏది చేయాలన్నా ఏది అడగాలన్నా రానినే అడిగి చేసేదాన్ని. అందుకే బావతో ఎంత క్లోజ్గా ఉంటానో రాణితో కూడా అంత క్లోజ్గా ఉంటా. ఏ సంతోషాన్నైనా బాధ అయినా ఏదైనా తనతో పంచుకుంటా. తను కూడా నాతో అలాగనే ఉంటుంది. చిన్నోడు కూడా చిన్నప్పుడు ఇంకా తన ఇంట్లో ఉండేది కదా, నేను అంతా పని చేసుకుంటే చిన్నోడిని చూసుకున్నాడు, చిన్నోడిని పట్టుకున్నాడు, అట్లా చేసేది. అందుకే వాడికి కూడా రానక్క అని బాగా క్లోజ్గా ఉంటుంది. ఇంకా 2 అక్క వాళ్ళు ఉంటారు. మాకు 3 ఆడపడుచులు అనమాట. ఇంక 2 అక్క వాళ్ళు ఉంటారు కానీ ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళతో ఏది మాట్లాడాలన్నా ఏదైనా చెప్పాలన్నా చేయాలన్నా కొంచెం భయం ఉంటుంది కదా. అట్లయితే రాణితో ఉండదనమాట. ఇంకా రాణి కూడా నాతో అంత మంచిగా ఉంటుంది, మంచిగా చూసుకుంటా. మేమిద్దరం మస్తు కలిసి ఉంటాం. అందరైతే ఇంత మంచిగా కలిసి ఉంటారు అంటారు, అంతలాగా కలిసి ఉంటాను అనమాట. ఇంకా రాణికి మా అత్తమ్మ మామయ్య లేరు కనుక వాళ్ళు లేని ఫీలింగ్ను కొంచెమైనా తీర్చడానికే ట్రై చేస్తా, అత్తమ్మలాగా చూసుకోవడానికే ట్రై చేస్తా. ఇంకా అన్నయ్య వాళ్ళు బావ వాళ్ళు అయితే కేక్ తెచ్చేసారు. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కేక్ కట్ చేయి. తీసి అవసరం అది వెనక కొడతాం.
ఇంకా బబ్లు అయితే పాపం చాలా డిసప్పాయింట్ అయ్యిండు. ఎందుకంటే పొద్దున వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ముగ్గురు ఉంటారు, వేరే వాళ్ళ ఫైవ్ మెంబర్స్ చాలా జిగ్రీస్ అనమాట, మస్తు క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకా ఇద్దరు పిల్లలేమో వేరే ఊళ్ళో ఉంటారు. ఇక్కడ ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి పొద్దున వెళ్ళి చెప్పేసి వచ్చిర్రు బావ ఉన్న చిన్నోడు. కానీ వాళ్ళు మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరట. వాళ్ళు కూడా రాలే, ఇంకా వేరే ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్ కూడా రాలే కదా. పాపం వాడైతే చాలా డిసప్పాయింట్ అయ్యిండు. ఇంకా ఇంటి దగ్గర పిల్లల్ని పిలిచేసి కేక్ అయితే కట్ చేసినాం. చూసింది కదా ఎంత సింపుల్గా, ఎలాంటి హడావిడి లేకుండా బర్త్డే అయితే చేసేసినాం. ఇంకా ఈ 5-6 ఇయర్స్ నుంచి ఇలాగనే సింపుల్గా చేసేస్తున్నాం. కాకపోతే ప్రతిసారి అయితే బెలూన్స్ తోటి నేను బాగా డెకరేషన్ చేస్తా. ఇంకా ఈసారి ఏం చేయలేదు. అది ఇలా మామూలుగానే ఒక చిన్న కేక్ తెచ్చేసి కట్ చేయించినాం అంతే. ఫస్ట్ చిన్నప్పుడు అయితే బాగా చెయ్యాలి ఇట్లా అట్లా అని బాగా ఆర్భాటం, బాగా హడావిడి ఉంటుంది. ఇక పిల్లలు పెరిగిన కొద్దీ ఏవేవో ఉంటాయి, ఏది ఇంకేం చేస్తాం అన్నట్టే అయిపోతుంది కదా. అందుకని ఈసారి అయితే ఎందుకో ఏం పెద్ద డెకరేషన్ చేయాలనిపించలేదు అసలు. అందుకే డెకరేషన్ కూడా ఏం చేయలేదు. ఇంకా అసలు హ్యాపీ విషయం ఏంటిదంటే మా రాణి వాళ్ళు వచ్చిర్రు. మామూలుగా అయితే రాణి వాళ్ళ గెట్ టుగెదర్ ఉంది కనుక వచ్చింది. ఎందుకంటే ఇంకా పిలిస్తే అందరిని పిలవాలి, లేదంటే లేదన్నట్టు ఇంకా వేరే పిలవం కదా. అందుకని ఇంకా రాణి కూడా పిలవలేదు. ఇవాళ గెట్ టుగెదర్ పార్టీ ఉండడం మంచి హ్యాపీ అనమాట. ఇంకా రాణి వస్తే ఇంకా మాకు చిన్నోడికి చాలా హ్యాపీ. ఎందుకంటే నేను ఈ ఇంట్లోకి వచ్చినాక ఫస్ట్ రాణి ఉండేది కనుక దేనికైనా రాణి ఉంటే నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టు. ఏదన్నా ఇద్దరం కలిసి చేసుకుంటాం, ఏదన్నా కలిసి చేసుకుంటే ఏ పనైనా కలిసి చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. కొంచెం ధైర్యంగా కూడా ఉంటుంది కదా మనకి ఇంట్లో ఎవరైనా ఉంటే. అన్ని మొగళ్ళతోటి ఇట్లా అట్లా అని ఏం చెప్పలేం కదా. ఇంకా ఆడవాళ్ళం ఉంటే ఏంటంటే ఏదన్నా అయ్యో ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, ఏదైనా మాట్లాడుకుంటాం చేస్తాం అట్లా ఉంటుంది కనుక ఇంకా నాకు రాణి ఏ పండగకైనా పిలుస్తాం వస్తుంది. ఇంకా అందుకే రాణి ఉంటే నాకు హ్యాపీ అనమాట. ఇంకా తనకు కూడా మన ఇంటికి ఇక్కడికి వస్తే అమ్మ ఉన్న ఫీలింగ్ కలగాలని నేను తనని అమ్మలాగా చూసుకోవడానికే ట్రై చేస్తా. ఇంకా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసిర్రు ఇవాళ. ఎందుకంటే బావ 2 గంటల నుంచి ఏకదాటిగా డీజే పెట్టిండ్రు. వాళ్ళకి నచ్చిన డ్యాన్స్ అంతా వేసిర్రు ఈ పిల్లలు. 2 గంటల నుంచి ఇక్కడే కూర్చొని మంచిగా మాట్లాడుకుంటా ఆడుకుంటా ఇల్లంతా సందడి చేసేసి ఇల్లు ఇట్లా సింపుల్గా ఎలాంటి హడావిడి ఆర్భాటం లేకుండా బర్త్డే అయితే చేసేసినాం. ఇంకా నేనైతే ఇక అనుకున్నా కూడా 10 మంది పిల్లలకైతే భోజనం పెట్టాలనుకున్నా. కానీ ఒక 2-3 పిల్లలు ఇంటి దగ్గర పిల్లలు అయితే పడుకున్నారట, వాళ్ళు రాలేదు. ఇంకా వచ్చిన పిల్లలకైతే భోజనం పెట్టేసిన. ఇంకా వీళ్ళు తినడం అయిపోతే ఇంకా పక్క అమ్మ వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకు కూడా పెట్టేస్తే ఇంకా అయిపోతుంది. ఇప్పుడైతే బాబుకైతే 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. అమ్మో వీడి పుట్టి ఇప్పుడే 10 ఇయర్స్ అయిందా అనిపిస్తుంది. ఇంకా చిన్నపిల్లల చేష్టలే, చిన్నపిల్లల లెక్కనే ఆడతాడు, చిన్నపిల్లల లెక్కనే గోల ఎత్తాడు. ఇప్పుడే వీడికి 10 సంవత్సరాలు వచ్చినాయా అనిపిస్తుంది అసలు. వాడికైతే మనం ఏది అంటే అది నచ్చదనమాట. డ్రెస్ కూడా చూసిర్రా ఎంత సింపుల్ తీసుకున్నాడో. మనం ఏ కోట్ వచ్చేది తీసుకున్నా, పైన పూలు వచ్చేది, మంచి ఏదైనా డిజైన్ చెంకి డిజైన్ వచ్చేది, ఏది తీసుకున్నా మనకి నచ్చేది. మనకి నచ్చకుండా మేము బలవంతంగా తీసుకున్నా కూడా అది ఒక్కసారి వేస్తాడు, పక్కకు పెడతాడు. నాకు అట్లా చూసి యాస్ట్ వచ్చేసింది. ఈ డ్రెస్సులు అన్నీ ఒక్కసారి 2 సార్లు ఎత్తాడు, అక్కడ పెడతాడు. అమ్మో ఇట్లా కాదురా బాబు, నీకు ఏది నచ్చితే నువ్వు ఏదైతే వేసుకోగలుగుతావో అదే తీసుకోరా, నీకు నచ్చింది తీసుకోరా అంటే ఆడ మామూలుగా అయితే ఒక కాటన్ షర్ట్ జిన్ పాయింట్ తీసుకున్నాడు. నాకు తెలుసు వాడికి సింపుల్గా ఉండడం అంటే ఇష్టం, వాడు సింపుల్దే తీసుకున్నాడని నాకు తెలుసు. అందుకే వానికే చెప్పేసా, వానికి నచ్చిందే తీసుకున్నాడు. ఇంకా వానికి నచ్చిందే తీసుకున్నాడు కనుక అది ఎప్పటికీ వేసుకుంటాడు అనమాట. ఇక అట్లా కాకుండా మేము వాడిని వద్దని ఏదో కోట్ ఉండే డ్రెస్సులు, చెంకి ఉండే డ్రెస్సులు తీసుకొస్తే వాడు వేసుకుంటలేడు అనమాట. మొత్తానికైతే బర్త్డే కంప్లీట్ అయిపోయింది.